పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగాను మరియు డీసీపల్లి టొబాకో బోర్డు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా రైతులు పొగాకు అమ్ముకునే దాంట్లో భాగంగా కొద్దిగా నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసన తెలియజేసే సందర్భంగా వచ్చే ప్లాట్ఫారం ఆపి తర్వాత బయలుతో సూపరింటెండెంట్ వాళ్ళతో బోర్డు సిబ్బంది వాళ్ళతో మాట్లాడి మళ్ళా ప్యాసింగ్ జరిగేదానికి అవకాశం కల్పించారు. సరే, దీని అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఏ కంపెనీ అయితే మేము కొంటామని ఇండెక్స్ ఆర్డర్ ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ కొనుగోలుకు సరిగా రావడం లేదు. అదే రకంగా మామూలుగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన మేరకు దాన్ని కూడా సరైన పద్ధతిలో అంటే 36 క్వింటాలు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని కూడా సరైన పద్ధతిలో కొనే పరిస్థితి లేకుండా ఉంది. కానీ వీటన్నిటి వల్ల రైతు పోయిన సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం చాలా ఒక బ్యాగ్కి 4-5 లక్షల పైన నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. పోయిన సంవత్సరము 28,000 రూపాయలు ఫస్ట్ ఏ క్వాలిటీ పొగాకు రేటు ప్రారంభించారు, కానీ చివరికి పోయాక 34-35 కూడా కొన్న పరిస్థితి ఉంది. అందుకని రైతులు ఈ సంవత్సరం కనీసం 30,000కైనా కొనకుండా పోతారని ఆశతో రైతులు ఉన్నది. కానీ అసలు పెట్టడమే 25,000 రూపాయలు పెట్టారు. ఆ 25,000 రూపాయలు కూడా ఎక్కడో కొనాలి, ఎక్కడో ఒక చెక్కు అర చెక్కు కూడా 25,000 కొనకుండా చాలా 20,000 కాడి నుంచి చాలా దారుణంగా తగ్గించేస్తున్నారు. రైతులకు చెక్కులు తెచ్చుకోమంటున్నారు, ఒకటేదో సోగం కొని సోగం వదిలేస్తున్నారు. వదిలేసి ఒక్కో చెక్కును 4-5 దగ్గరలుగా పగలగొడతా గందరగోళం చేస్తున్నారు. ఆ చెక్కును రైతు ఇంటికి ఎత్తుకొని పోవాలంటే విపరీతమైన ఇబ్బంది ఉంది. అందువల్ల ఈ రైతులందరూ సూచించేది ఏంటంటే మీరు చెప్పిన క్వాలిటీ తెచ్చుకుంటాం, మీరు చెప్పిన చెక్కులే తెచ్చుకుంటాం, మా చెక్కులను పద్ధతిగా కొనండి అనే రకంలో రైతులు తెలియజేశారు. అట్నే కొంటామనే రకంలో ఒక హామీ ఇచ్చి మళ్ళా ప్లాట్ఫారం జరుగుతుంది. రేపు సోమవారం రోజు ఒంగోలులో ఈ రాష్ట్రం స్థాయిలో అన్ని రైతులు అఖిలపక్ష రైతు సదస్సు జరుగుతుంది. ఆ రైతు సదస్సులో ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటారో, వీళ్ళు ఏ మేరకు మనకి ఇచ్చిన హామీలు ఇక్కడ మన బోర్డులో అమలు జరుగుతూ చూసి భవిష్యత్తులో రైతులు దానికి అనుకూలంగా కూడా నిర్ణయించుకొని ఒక పోరాట కార్యక్రమంలోకి రావాలన్నా లేదనేది మళ్ళా నిర్ణయించుకోవాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ ఇచ్చిన హామీలు అమలు జరిపేదానికి బోర్డు కానీ బైర్స్ కానీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. మిత్రులారా, ఇది కానీ గమనిస్తే అసలు పొగాకు వేలానికి ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేవనేది అర్థమవుతుంది. పొగాకు పండించే రైతు పొగాకు ఖర్చులు వ్యవహారం ఆయన అంచనా వేసి ఈ ధర కావాలని కోరుకుంటాడు. అయితే ఈ ధర రాకపోయినా కూడా నష్టం లేకుండా ఉంటే సంతోషంగానే అమ్ముకుంటా వస్తున్న స్థితి అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం విపరీతమైనటువంటి ఆయన అనుకున్న రైతు అనుకున్న దానికి భిన్నమైనటువంటి ధర ఇక్కడ బయర్లు ఫిక్స్ చేయడం వల్ల ఈరోజు ఆందోళన చేయాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగానే బయ్యర్స్ తోటి మీటింగ్ జరిపి కనీస ధరను ప్రకటించాలా. కనీస ధర ప్రకటించకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతులు కొన్ని 100 మంది చేస్తే తప్ప బేలు ఇక్కడికి వచ్చేటువంటి స్థితి లేదు. కనుక ఒక గైడ్ లైన్స్ ని పొగాకు విక్రయానికి వచ్చే లోపల ఈసారైనా సరే వచ్చే సంవత్సరం అయినా సరే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కనీస ధరను ప్రకటించాలని చెప్పని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.